ఇంకా చూస్తారేంటి? ఆవిడని అరెస్ట్ చేయండి. ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. మా అమ్మని అరెస్ట్ చేయకండి. ఆవిడ్ని వదిలేయండి. కావాలంటే నేను మా లాయర్తో స్టేషన్కి వచ్చి మాట్లాడతాను. నో సార్, రూల్స్ ఒప్పుకోవు. ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడండి. ఎస్ఐ గారు ప్లీజ్, కావాలంటే మా రాఘవ స్టేషన్కి వచ్చి మాట్లాడతాడు. వదిలిపెట్టమని చెప్పండి. ఆవిడ దొంగతనం చేసినట్టు క్లియర్గా సాక్ష్యం ఉందండి. అలా విడిచిపెట్టడానికి కుదరదు. గోల్డ్ షాప్లో దొంగతనం చేయడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? ఏదో మీ ఫ్యామిలీ మీద ఉన్న గౌరవంతో నేను ఇప్పుడు వదిలేశానన్న విషయం లీక్ అయిందంటే పేపర్ వాళ్ళు నా గురించి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి న్యూస్ రాస్తారు. అదంతా కుదరదండి. స్టేషన్ తీసుకువెళ్ళి నగలు రికవరీ చేయాల్సిందే. ఎస్ఐ గారు, మా అమ్మ దొంగతనం చేసింది ఈ నల్లపూసల గురించే కదా, వీటి కోసమే కదా మీరు అరెస్ట్ చేస్తున్నారు. నాకివేమొద్దు, తీసుకోండి. అలేఖ్య, ఏం చేస్తున్నావు? శుభమా అంటూ నలుగురు దీవించి నీ మెళ్ళ వేశారు. అంత సింపుల్ గా తీసేస్తానంటావేంటి? మరింకేం చేయమంటావు? దీనికోసమే మా అమ్మని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? మీ అమ్మ నీకోసమే చేసుండొచ్చు, కానీ తప్పు చేసింది కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అందుకని నీ మెళ్ళ వేసుకున్న 5వ తను నువ్వు తీయాల్సిన అవసరం లేదు. ప్రసాదు, నువ్వేం మాట్లాడవేంటి ప్రసాదు? ఎస్ఐ గారు, ఒక్క నిమిషం చూడండి. ఇంతకు ముందే ఈ ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆవిడని అరెస్ట్ చేసి తీసుకెళ్తే అందరూ బాధపడతారు. ఆవిడ చేసిన తప్పే, నేనేం కాదంటలేదు. కానీ ఆవిడ తీసిన వస్తువులకి ఎంత ఖరీదో దాని మీద ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను. దయచేసి ఈ కేసును విత్డ్రా చేసుకోండి. ఎలా విత్డ్రా చేసుకోమంటారు సార్? నిన్న షాప్లో ఆవిడ ఎంత హడావుడి చేసిందో తెలుసా? మా స్టాఫ్ మీద అరవడం, అవసరం లేకపోయినా అది చూపించు ఇది చూపించు అని చాలా హింసలు పెట్టింది. ఆవిడ మా తోటికోడలు తల్లి, నాకు కూడా తల్లి లాంటిది. ఆవిడని అరెస్ట్ చేస్తే మేమంతా ఎంత బాధపడతామో ఒక్కసారి ఆలోచించండి. తప్పు చేయలేదని మేము అనట్లేదు, జరిగింది తప్పే. కానీ ఆ తప్పుకి కారణం ఉంది. మా ఇద్దరి తోడికోడళ్ల ఫంక్షను ఒకేసారి జరుగుతుంటే మా నాన్న నా కోసం అన్నీ కొన్నారు. ఆవిడ కొనే స్తోమత లేక తన కూతురు నలుగురిలో చిన్నపోకూడదని చెప్పి ఆ తప్పు చేసింది. అది మీకు తప్పు కావచ్చు, కానీ ఆవిడికి తప్పనిసరి పరిస్థితి. ఆవిడ తప్పుకి నేను క్షమాపణలు అడుగుతున్నాను. దయచేసి ఆవిడ్ని వదిలిపెట్టండి. తోడికోడళ్ళంటే ఒకరి పొరు ఒకరు ఎలా తీసుకోవాలని ఆలోచించే వాళ్ళనే చూశానమ్మా. కానీ ఆ అమ్మాయి కోసం ఇంత తప్పన పడుతున్నావు. ఆ తల్లి గురించి నీ తల్లి కోసం బాధపడినంత బాధపడుతున్నావు. సరే ఎస్ఐ గారు, వదిలేయండి. ఎలా కనిపిస్తున్నామండి? మీ పాటికి మీరు కంప్లైంట్లు ఇస్తారు. తీరా మేము అరెస్ట్ చేసే టైంకి మీరు మాట్లాడేసుకుని కాంప్రమైజ్ అయిపోయి ఫైనల్గా మమ్మల్ని ఫూల్స్ని చేస్తారు. సార్, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు. మీ ఇంట్లో కూడా దొంగతనం జరగచ్చు. కానీ ఇలాంటి శుభకార్యం జరిగినప్పుడు వాళ్ళలో ఎవరు తప్పు చేశారని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తే మీకెలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఆవిడ్ని మీరు జీప్ ఎక్కించి తీసుకెళ్లిన మరుక్షణం నా తోడికోడలు తన భర్తకి ఏం సమాధానం చెప్తుంది? తన తల్లి దొంగతనం చేసిందంటే తన భర్త ముందు తను తలెత్తుకుని తిరగలదా? సరే, ఇప్పుడు మీరు తీసుకెళ్తారు. రేపు మేము వచ్చి బయటికి తీసుకొస్తాం. కానీ తనని తీసుకెళ్లేటప్పుడు చూసిన వీధంతా రేపు తను వీధిలో తిరుగుతూ ఉంటే దొంగ దొంగ అంటారు.
తల్లిని పట్టుకుని అందరూ దొంగ దొంగ అంటుంటే తను తట్టుకోగలదా? అభిమానం గల ఆడపిల్లగా తానేమైనా చేసుకుంటే ఆ తల్లి చేసిన తప్పుకి బిడ్డ ప్రాణం పోతుంది. ప్లీజ్ సార్, దయచేసి అర్థం చేసుకోండి. సరేనమ్మా. ఏం మనిషివమ్మా నువ్వు? వయసులో పెద్దదానివి, కూతురు కోసం ఇలాంటి పనులా చేసేది? నీ వల్ల కాదని చెప్పుంటే వీళ్ళు కాదంటారా? వీళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే నువ్వేమీ పెట్టలేదని మాటలోనే మనుషులాగా కనిపించట్లేదు. ఇలాంటి మంచి మనుషుల మధ్యలో ఉంటూ ఇలాంటి దొంగ పని చేయడానికి ఎలా మనసు వచ్చింది నీకు? కానిస్టేబుల్స్, వదిలేయండి. సరే సార్, ఒకసారి స్టేషన్కి వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేసి వెళ్ళండి. అలాగే సార్. చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడే ఉండండి, డబ్బులు తీసుకొస్తాను. అమ్మ భూమి, ఇవ్వు. ఆ వస్తువు కంటే ఎక్కువ డబ్బే ఇందులో ఉంది సార్. మా మాట మన్నించి మా పరువు పోకుండా కేసు విత్డ్రా చేసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్. ఇది ఉంచండి. నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి. అందుకే తెలిసిన వాళ్ళని అడిగి డబ్బులు తీసుకుని నగలు తీసుకొచ్చాను. నీ వల్ల ఇంటి పరువు పోయింది. అసలు నిన్ను ఎవడడిగాడు బంగారం తెమ్మని? నువ్వింకా బంగారం తెచ్చి నా మెళ్ళో వేస్తుంటే మా అమ్మ ఎంత కష్టపడిందో, ఎవరి దగ్గర అప్పు చేసిందో అనుకున్నాను. కానీ ఇలాంటి తప్పుడు పని చేసి నా పరువుతో పాటు ఈ ఇంట్లో వాళ్ళ పరువు తీస్తావు అనుకోలేదు. అది కాదమ్మా, నీకేదైనా ఇవ్వాలంటే నాకంత స్తోమత లేదు. శుభమా అంటూ శుభకార్యం జరుగుతుంటే నీకేది పెట్టకుండా ఉండలేక. నార్మల్, నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు నేను బావకేం సమాధానం చెప్పుకోవాలి? ఇలా ఇంటికి పోలీసులు వచ్చారు, నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళబోయారంటే ఆయనకు అసలు ఎంత అవమానం. అసలు అసలు నిన్ను తల్లి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. పో బయటికి. ఏం మాట్లాడుతున్నావు? అలేఖ్య, ఇప్పటికిప్పుడు ఆవిడ ఎక్కడికని వెళ్తుంది? మీరెవరు మాట్లాడకండి. పో నువ్వు బయటికి ఫస్ట్. అది కాదమ్మా. నువ్వు బయటికి పోతావా లేదా? నా ఇంటి పరువు తీయాలని చూసింది కాక అది కాదమ్మా ఇది కాదమ్మా అంటూ పో బయటికి. అయ్యో, ఇంకా చూస్తావేంటి? వెళ్ళి బయటికి. ఈ చుట్టుపక్కల కనిపించావంటే చంపేస్తాను. అలేఖ్య, నీకు అవన్నీ పిచ్చి పట్టిందా? ఆవిడ ఎక్కడికని వెళ్తుంది? ఎక్కడికైనా పోనివ్వండి, ఈ ఇంట్లో ఉండడానికి మాత్రం వీల్లేదు. నాకు మా బావ పరువు కంటే మా అమ్మేం ఎక్కువ కాదు. ఏంటి ఇంకా నిలబడ్డావు? పో బయటికి. పో. అది కాదు అలేఖ్య.